Welcome back to EC classes. Today's class, error detection method. Before going to this topic, we have to learn why we need redundancy techniques. So why means if you are adding any extra bits to the original data, then a receiver side it checks the original data to the exact bits. If it is the same, then receiver side treated as it is a original data, because at the receiver side it doesn't know the original data and it does not having any copy of the original data, so it needs to redundancy techniques to verify the original data. That's why we are go for the redundancy techniques. So there is error detection methods are 4 types. So first one is simple parity check, 2-dimensional parity check. దీన్ని మనము 2D parity check అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెక్ సమ్, సైకిల్ రిడెండెన్సీ చెక్, దట్ ఈస్ CRC అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టెక్నిక్ గురించి చూద్దాం. సో ఫస్ట్ టెక్నిక్ చూడండి ఇక్కడ సింపుల్ ప్యారిటీ చెక్ అన్నాం. సింపుల్ ప్యారిటీ చెక్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఈవెన్ ప్యారిటీ చెక్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఫస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆడ్ ప్యారిటీ చెక్ కూడా ఉంటుంది అనమాట. ఈవెన్ ప్యారిటీ అండ్ ఆడ్ ప్యారిటీ చెక్. సో వీటిలో ఇఫ్ ద డేటా కంటైన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్, దెన్ ఇట్ ఈస్ యాడ్ యాజ్ 0 ఇన్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఆఫ్ ది డేటా. అంటే మనకి ఇక్కడ ఏదైనా సరే ఒరిజినల్ డేటా తీసుకున్నాం అనుకోండి, ఆ డేటాలో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కనుక ఉన్నట్లయితే ఇట్ యాడ్ ఈవెన్ నెంబర్. అంటే ఏంటండి, 0 ఈజ్ అ ఈవెన్ నెంబర్, కాబట్టి ఫ్రంట్ ఆర్ బ్యాక్ మనకి 0 అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇఫ్ ద డేటా కంటైన్స్ అ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్, దెన్ ఇట్ ట్రీటెడ్ యాజ్ ఆడ్ ప్యారిటీ. అంటే డేటాకి ముందు కానీ ఫ్రంట్లో కానీ బ్యాక్ సైడ్ కానివ్వండి 1 అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో దిస్ 1 ఈజ్ అ ఆడ్ ప్యారిటీ. సో 0 ఈజ్ అ ఈవెన్ ప్యారిటీ. సో ఇక్కడ చూడండి, సెండర్ సైడ్లో మనం ఏదో ఒక డేటాని ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10101 అని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఒరిజినల్ డేటా అయినట్లయితే ఈ ఒరిజినల్ డేటాకి మనం ఇక్కడ కంప్యూటింగ్ చేస్తున్నాం అనమాట. అంటే క్యాలిక్యులేట్ చేద్దాం, ప్యారిటీ చెక్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 వన్స్ ఉన్నాయి కదా. సో 3 వన్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఇట్స్ ఏ ఆడ్ ప్యారిటీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇది ఆడ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఐడెంటిఫై చేసి ఇక్కడ డేటాతో పాటు ఒక నెంబర్ని యాడ్ చేసి పంపిస్తుంది. సో ఇక్కడ మనకు ఒరిజినల్ డేటా ఎంత తీసుకుంటున్నారు, 1010 అనేది ఒరిజినల్ డేటా తీసుకుంటున్నారు. 10101 అనేది ఒరిజినల్ డేటా. ది ఆడ్ ప్యారిటీ కాబట్టి ఆడ్ 1 అంటే ఎంత, 1, కాబట్టి దీని ప్లేస్లో 1ని ఇలా యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా రిసీవర్ సైడ్కి ఫార్వర్డ్ చేస్తుంది. రిసీవర్ సైడ్లో ఇప్పుడు డేటా ఎంత ఉంటుంది, 10101, అండ్ యాడెడ్ బిట్ ప్లేస్లో 1 అనేది యాడ్ అయ్యి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ కంప్యూటింగ్ దగ్గర ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో ఇది ఈవెన్ ప్యారిటీనా ఆడ్ ప్యారిటీ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ 1ని రిసీవ్ చేసుకుంది కాబట్టి ది యాడ్ బిట్ ప్లేస్లో 1 అనేది రిసీవ్ అయింది కాబట్టి సో ఇట్ ట్రీటెడ్ యాజ్ ఎ ఆడ్ ప్యారిటీ. సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది అగైన్ 1 2 3 వన్స్ ఉన్నాయి, అంటే ఆడ్ ప్యారిటీయే కాబట్టి ఎస్, ఇట్స్ అ రిజల్ట్ ఈజ్ ఎస్. కాబట్టి ఇక్కడ మనకి డెసిషన్ మేకర్ అనమాట. ఇది ఈ ఫర్ ఈవెన్, ఓ ఫర్ ఆడ్. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఏం చేస్తుంది, మనం తీసుకున్నది ఈ ఆడ్ ప్యారిటీనే కాబట్టి అది నిజమే కాబట్టి, అంటే రిజల్ట్ని బేస్ చేసుకొని ఇది రైట్ అవుతుంది కాబట్టి ఇది ఎస్ని చెక్ చేసుకొని, అంటే ఎస్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే డేటా విల్ బి యాక్సెప్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ నో, ఇది రాంగ్ అయిందనుకోండి, అప్పుడు ఇది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 0 అనేది రీప్లేస్ అయిందనుకోండి. రీప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, 1 2 అంటే ఈవెన్ ప్యారిటీ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి 0 ఉండాలి కదా, ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఆడ్ అని ఇక్కడేమో ఆడ్ అని ఇచ్చారు, బట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో ఇది రిజెక్ట్, డేటా విల్ బి రిజెక్ట్. ఈ విధంగా ఇది డేటాని ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.